ఎంత మోసం అసలు ట్విస్ట్ ఏంటంటే అన్నయ్య దొంగ అనుకున్నావా? కాదు, తమ్ముడే అసలైన దొంగ. పూర్తిగా వీడియో చూడండి, సూపర్ ఉంటుంది. తమ్ముడు కళ్యాణ్ యాదవ్ ఈడే పెద్ద అసలైన దొంగ. ఈడేం చేశాడు ఏంటంటే, అన్నయ్య ఏం చేస్తున్నాడు, ఇంతవరకు బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి యువతను చెరగొడుతున్నాడు కదా. అన్నయ్య దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయని ఇదే చెప్పాడు. సో ఎవరైతే నష్టపోతున్నారో యువత వాళ్ళకి ఫోన్. సో తమ్ముడు ఏం చేస్తున్నాడంటే, తమ్ముడు లోన్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. అంటే అన్నయ్య ద్వారా నష్టపోయిన వాళ్ళు తమ్ముడు ద్వారా రికవరీ చేయడం అనమాట. అబ్బాబ్బాబ్బా, తల్లి ఎంత పుణ్యాత్ములను కన్నావు తల్లి. తెలంగాణ ముద్దు బిడ్డలు ఇద్దరును, 2 కళ్ళమ్మ తెలంగాణకి. ఒకడేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు, ఒకడేమో లోన్ యాప్లు ప్రమోట్ చేస్తారు. ఏమండి ముక్కుపచ్చలారండి 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి ఈ బెట్టింగ్ యాప్లు, ఈ లోన్ యాప్లతో అవసరం ఏంటి? ఇప్పుడు తమ్ముడు ఏమైనా పెద్దోడా అంటే అసలు వీటికి మీసాలే లేవు. మరి మీసాలు లేని ఫాలోవర్స్ ఎవరవుతారు? ఏంటి వీడికి యూట్యూబ్ ఛానల్ ఉందా? అవునండి బాబు, వీడికి యూట్యూబ్ ఛానల్ ఉందా? నాకు తెలియదు, మన సబ్స్క్రైబర్లు చెప్పారు. చూడండి కావాలితే భయ్యా కళ్యాణ్ యాదవ్ అని ఉంటుంది యూట్యూబ్లోని. అమ్మ బాబు అమ్మ మామూలుగా లేదుగా సినిమా. నిజంగా చూడండి జనాన్ని. గత 4 సంవత్సరాలుగా మనకి ఈ విషయం మనకు తెలియదమ్మా. అన్న దొంగ అనుకున్నాను. వీడు ఏం చెప్పాడు మనకి, మీరు అకౌంట్లో లాగిన్ అవ్వండి, నా డాష్. మీరు అన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను చూడండి. మనోడు ఎంత ఈ లోన్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు ఎదవా. మనోడు ఏం చెప్పాడు, ఈ లింకులు నొక్కి గివేవేలో పార్టిసిపేషన్ అయితే మీ ఫోన్ నెంబరు, మీ డేటా నా దగ్గర ఉంటుంది అంటున్నారు. కరెక్టే, బాగానే ఉంది. బెట్టింగ్ ఆడాక ఇల్లీగల్ బెట్టింగ్, అది లీగల్ కాదు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆడాక 5,000, 10,000, 20,000 పోతుంది. కుర్రోళ్ళు కాబట్టి, 10th క్లాస్ వాళ్ళు కాబట్టి 50,000 పోయిందనుకో, అమ్మో మా నాన్న తిట్టేస్తారని భయంతో జస్ట్ పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే మన వాళ్ళకి లోన్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. మీ అందరికీ తెలుసు కదా లోన్ యాప్లు ఎలా పనిచేస్తాయి. ఎవరైతే లోన్ యాప్లు తీసుకున్నారో కింద కమెంట్ చేయండి అది ఎలా పనిచేస్తుందని. లోన్ యాప్ ఏంటి, జస్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు పెడితే చాలు మీకు లోన్ ఇచ్చేస్తారు నిమిషంలో. ఏటి వెరిఫికేషన్ చేయడు, ఆ సైన్లు గట్ట తర్వాత. సో వీరి డాష్ బోర్డ్లోని బెట్టింగ్ ఆడిన వాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా, ఇది కమిషన్ వస్తుంది కదా. బెట్టింగ్లో ₹1,00,000 లాస్ అయిపోతే ఇది 1% ₹1,00,000 వస్తుంది. సేమ్ అలాగే అనమాట. వీడికి తెలిసిపోతుంది ఎవరెవరు ఎంతంత లాస్ అయిపోయారో. సో ఆ నెంబర్లన్నీ గేట్ చేసుకొని తమ్ముడికి ఇస్తారు. అరే మీ టీం వాళ్ళకి ఇవ్వమనరా, వీళ్ళకి డబ్బులు అవసరం. ఇప్పుడు ఆ కుర్రోళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న తిడతారని చెప్పి ఏం చేస్తారు, అర్జెంటుగా డబ్బులు అప్పుల కోసం చూస్తారు. అదే టైంకి మనోడు ఫోన్ చేస్తారు, తమ్ముడు ఫోన్ చేస్తారు. ఏమండి మీకు ఏమైనా లోన్ అవసరం, డబ్బులు అవసరం ఉన్నాయా, కావాలా? నేను చెప్పానా కదా, సుబ్బారావు, అప్పారావు, పుల్లారావు సేమ్. అమ్మని అమ్మ ఎంత మోసగాలరా నిజంగానా. కాదు, ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కబడ్డీ ప్లేయర్ ఆడుకుంటున్నారు, మిల్క్ బాయ్ లాగా మేసాలు కూడా లేవండి అబ్బాయి వాళ్ళ తమ్ముడికి. కళ్యాణ్ అని పేరు. కబడ్డీ ప్లేయర్ ఆడుకుంటున్నాడు, మంచోడు అనుకున్నాం, కానీ ఇంత ఎదవను అని అనుకోలేదు. ఇంత ఎదవని అసలు ఈ ట్విస్ట్ విన్నాక నాకు నరాలు బద్దలైపోయాయి. మీకెలాగా అసలు తమ్ముడు ట్విస్ట్ విన్నాక మీరు అలా సినిమాలో ఎలా ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. ఏం చేద్దాం వీళ్ళిద్దరిని కూడా కామెంట్ చేయండి. ఏం చేద్దాం అన్నదమ్ములు ఇద్దరిని ఏం చేద్దాం? ఇందులో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు మంచోడా, లేదంటే లోన్ యాప్లు ప్రమోట్ చేస్తున్న తమ్ముడు మంచోడో చెప్పండి. అసలు ఎవరు మంచోడు అంటే నిజంగా పుణ్యాత్ములు. ఇంకే యాప్లు లేవారా తెలంగాణలో ప్రమోట్ చేయడానికి? నాకు తెలియకడుగుతాను. ఎన్ని మంచి యాప్స్ ఉన్నాయో ప్రమోట్ చేయాలనుకో. బుక్కుల యాప్లు ఎన్ని, నాకు తెలిసి ఎన్నో మంచి యాప్లు ఉన్నాయండి. నిజంగా మంచి యాప్లు ఉన్నాయండి ప్రమోట్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ అందరూ బుక్కులు, స్టేషనరీ, ఆ షాపింగ్ మాల్లు, పోనీ ఏమైనా మనోడైనా పోనీ డబ్బులు లేవా అనుకోవడానికి కోట్లు ఉన్నాయి. మళ్ళీని ఆ కార్లు, కియా కార్ ఏంటి, ఆ జాగ్వార్ కార్ ఏంటి, ఆ మామూలు నార్మల్ ఆ హోండా సిటీ కార్ ఏంటి, 3 కార్లు పక్కన పెడితే 2 కోట్ల ఇల్లు, 3 షాపులు, ఒకటి మొబైల్ షాపు, ఒక ల్యాప్టాప్ షాపు, ఒకటి బెనామీ షాపు, లోన్ షాపు, ఇది వడ్డీ వ్యాపారం షాపు. దానికి తోడు బెనామీలు, 2 బెనామీలు, సురేందర్ రెడ్డి అన్న, వెంకట సాయి అన్న. కంపెనీ ఒక కంపెనీ ఉంది, కంపెనీ కూడా ఉంది 25 మెంబర్స్తో కూలీ నాలి ఇస్తున్నాడు. తర్వాత ఇంకేంటి ఇంక మన వాళ్ళు అందరూ లిస్ట్ చెప్తున్నాడు. ఇవన్నీ పబ్లిక్లో ఉన్నవే, నేనేమి అబద్ధం ఆడట్లేదు. ఇంకేటి లోన్ కంపెనీలు అయిపోయి, ఇది అయిపోయింది, అసిస్టెంట్లు అయిపోయారు. దానికి తోడు ఆ గివేవేలు ఎన్ని. అరే మళ్ళీ చెప్పడం మర్చిపోయింది, సైకిల్ ఇచ్చారట. మన సబ్స్క్రైబర్ చెప్తున్నారు ఎవరైతే గెలుచుకున్నారో సైకిల్ కూడా మనోడు. అమ్మో దాన వేరే సోరకారణ. అసలు వీడికి ఆదాయం చూస్తే యూట్యూబ్లో ఇల్లే. పోనీ వీళ్ళు తమ్ముడు ఏమైనా పొడి చేస్తుంటే ఆడికి ₹30, ₹20 వస్తుంది. ₹30, ₹20 వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎలా చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి. మీరు అనొచ్చు ఏమండి ఇలాగ అన్నదమ్ములు ఇద్దరు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎవరికి తెలియదంటే ఇదంతా లాలూచి అంతా ఎక్కడ పోనీ వాళ్ళు యూట్యూబ్లో చేయట్లేదు. ప్రతిదీ
టెలిగ్రామ్కి మళ్ళిస్తున్నారు ఈ ట్రాఫిక్ని అంతా. టెలిగ్రామ్లో నువ్వు ఎంత అక్రమాలు చెయ్యు, అన్యాయాలు చెయ్యి, ఏం అవ్వదు, వాళ్ళకి ఇదే ఆసరా. అండ్ టెలిగ్రామ్ వాళ్ళ మీద నువ్వు కేసు కూడా వేయలేవు. మనోడు పాపం పాపమే, పాపం ఎవరు చేసినా పాపమే. ఇప్పుడు ఒకరి బతుకు ఒకరి జీవితంతో ఆడుకోవడం అనేది మహాపాపం. మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఈ 10th క్లాస్ ఈ అబ్బాయి దగ్గర ఉన్న వాళ్ళంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ బ్యాచే. అన్నయ్య దగ్గర ఉన్న వాళ్ళు 10th క్లాస్ తమ్ముడే 10th క్లాస్ చదివితే వాడి దగ్గర వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు ఉంటారండి, ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ ఉంటారు. మళ్ళీ ఆ అబ్బాయి వీడియోలు చూస్తే చిన్నపిల్లలతో వీడియోలు చేస్తున్నాడు, అందరూ చిన్న చిన్న పిల్లలతో. ఇడ్లీ ఛాలెంజు, కోకోకోలా ఛాలెంజు, వాటర్ బాటిల్స్ ఛాలెంజు, బెలూన్ ఛాలెంజు, చిన్న చిన్న వీడియోలు అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు 10th క్లాస్ పిల్లలే ఉంటారు. వీళ్ళు 10th క్లాస్ పిల్లలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు డబ్బులు పాకెట్ మనీ ఉంటుంది, 500 300. దానికి తోడు ఈ అబ్బాయి చిన్నపిల్లలకి 500 గివ్ అవే ఇస్తున్నారు. మీకు చూపించాను, ఇన్స్టాగ్రామ్లో చూపించాను, ఇన్స్టాగ్రామ్లో ప్రూఫ్లు పెడతాను, యూట్యూబ్లో పెట్టను, ఎందుకంటే మంచిది కాదు. ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చూసారు. ఆ చిన్న పిల్లలకి 500 ఇచ్చేటప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, అలవాటు చేయిస్తున్నారు, ఆడు ఆడు అని. సో ఇంటర్మీడియట్ పిల్లలకు డబ్బులు ఎక్కడ వస్తాయంటే వీళ్ళకి స్కాలర్షిప్లు వస్తాయి. స్కాలర్షిప్లు అమ్మ నాన్నలు ఎక్కడ పల్లెటూరులో ఉంటారు, వీడు ఎక్కడో హాస్టల్లో ఉంటాడు. ఆ స్కాలర్షిప్లు వచ్చేటప్పుడు ఆ స్కాలర్షిప్లు ఈ బెట్టింగ్ యాప్లకి లింక్ చేసి డబ్బులన్నీ పోగొట్టేస్తున్నారు. ఇంట్లో తిడతారని చెప్పి లోన్ యాప్లు తీసుకుంటున్నారు. అమ్మా నిజంగా వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి దుర్మార్గులు నిజంగా ఈ ట్విస్ట్ విని నేను షాక్ అయిపోయినా. నాకు తెలియదు తమ్ముడు కబడ్డీ ప్లేయర్ అని అనుకున్నాను, కానీ మనోడు యూట్యూబ్లో ఈ లోన్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడని నాకు తెలియదు. అసలు ట్విస్ట్ చెప్తే ఆడు మోటో వ్లాగరే. వీడు పడేసినవన్నీ బళ్ళన్నీ వీడు తిరుగుతున్నాడు. ఇంట్లో 4 బళ్ళు ఉన్నాయి తక్కువ. అసలు ఇంత డబ్బు ఎక్కడదా సార్? ఇంత గివేవేలు ఇవ్వడానికి, డబ్బులు ఇవ్వడానికి, ఫోన్లు ఇవ్వడానికి, బైకులు కొనడానికి, కార్లు కొనడానికి, ఇల్లులు కొనడానికి, ఫ్లైట్ టికెట్లకి, షిప్పింగ్ ఛార్జీలకి వీళ్ళు చూస్తే ఆదాయం లేదు. వీళ్ళకి ఎక్కడదా సార్ అంటే బెట్టింగ్ యాప్లు. ఎవరిస్తున్నాడంటే మీరే. ఇప్పుడు మన ఇండియాలో అతి తప్పు ఏంటంటే బెట్టింగ్ దొరికిపోయి బయటకు చెప్పడం పరువు పోతుందని. సో ఎంతో కోట్లు చెప్తున్నాను కదా, 100 కోట్లు వ్యాపారం చేశాడు కుర్రోడని. కాకపోతే ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా ఏం చేస్తున్నాడంటే విదేశాలు తిరుగుతున్నాడు. ఇప్పుడు బండిని షిప్పింగ్లో పంపించడానికి కోట్లలో ఖర్చు అవుతుంది, ట్యాక్స్లో చూపించుకుంటారు, ఇదిగో ₹1 ఖర్చు అయింది ట్యాక్స్ అనేసి, సింపుల్. అందుకే ఈ బాయ్ ఫ్రెండ్ని వేసుకొని తిరగడానికి గల కారణమే అది. మీకు అర్థమైందా? ఆడ బాయ్ ఫ్రెండ్కి ఆదాయం లేదు, ఆడికి పెట్టుబడి కూడా ఈ దాంట్లో అసిస్టెంట్ అని చెప్తాడండి. ట్యాక్స్లో ఏం చెప్తాడంటే అసిస్టెంట్ అని చెప్తారు. ఆడికో ₹1, వీడికో ఆదాయం చూస్తే 2 లక్షలు యూట్యూబ్ ద్వారా. వీళ్ళు ఖర్చు పెట్టేది నెలకు 2 కోట్లు. ఈ 2 కోట్లు ఎవడిస్తుందంటే బెట్టింగ్ కంపెనీలు. నిజంగా వీళ్ళు మనోడు హెల్మెట్ల వ్యాపారం చేసుకోవచ్చు, ఇంతకుముందు చేసేవాడు. ఇంతకుముందు ఈ బెట్టింగు లోన్ యాప్లకు ముందు మనోడు చేసిన వ్యాపారాలు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. హెల్మెట్లు చేశాడు, అందరికీ తెలుసు. ఆ హెల్మెట్లు ఏ కంపెనీ కింద కమెంట్ చేయండి. టీషర్ట్ల వ్యాపారం చేసేవాడు, తర్వాత షాంపూ కండిషనర్ల వ్యాపారం చేసేవాడు, ఓయో రూమ్లు వ్యాపారం చేసేవాడు, అందరికీ తెలుసు. ఇవి నేను అబద్ధమైతే అబద్ధం చెప్పండి, నిజమైతే నిజమని చెప్పండి. ఓయో రూమ్లు, తర్వాత షాంపూ కండిషనరు, తర్వాత ఛానల్ ప్రమోషన్స్ చేసేవాడు, తర్వాత మంచి ప్రమోషన్లు చేసేవాడు మనోడు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క వీడియోలో కూడా వితౌట్ ప్రమోషన్ చూడలేదు, అన్ని ప్రమోషన్లు చేశాడు, డబ్బులు సంపాదించాడు. కాకపోతే అత్యాస పోయి ఇలాంటి పిచ్చి పిచ్చి యాపలు చేస్తున్నారు. దీనికి మీరు ఏం చేయాలో, ఇప్పుడు తమ్ముడిని ఏం చేయాలో, అన్నయ్యని ఏం చేయాలో, వీళ్ళిద్దరిని ఏం చేయాలో, టెలిగ్రామ్ గ్రూప్కి ఏం చేయాలో మీరే కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు. అసలు దొంగలు రోజు రోజుకి బయటపడుతున్నారు. అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వీళ్ళిద్దరేనా ఇంకా సమాజంలో ఇంకెవరూ లేరంటే? వాళ్ళు ఎవ్వరూ అక్కడ బెట్టింగ్ యాప్ నెంబర్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు చూశాను, వదిలేశాను అంతే. జస్ట్ చూసాం, ప్రమోట్ చేస్తున్నాడు, తప్పులేదు, అది అక్కడ ఉంది. కానీ వీడు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, ప్రలోభితం చేస్తున్నాడు, నొక్కిస్తున్నాడు, నొక్కని సావదొబ్బుతున్నాడు. నొక్కకపోతే ఐఫోన్లు ఇస్తున్నాడు, బైకులు ఇస్తున్నాడు, సైకిల్ ఇస్తున్నాడు, ప్రతిదీ ఆశ చూపించి రెచ్చగొట్టి అలవాటు చేయిస్తున్నాడు. అలవాటు పెనుబోతం లాంటిది, మీ అందరికీ తెలిసిందే కదా. వ్యసన పొరులుగా మారుస్తున్నారు యువతని. నాకు అది నచ్చలేదు. ఈయన చంపేయాలి, నాకున్న కోపానికి ఈయనైతే చంపేస్తాను, మామూలుగా ఉండదు. ఉంటాను.